లైవ్ లో చూద్దాం. సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేని కారణంగా ఈరోజు రైతుల పంట చేతికొచ్చిన తర్వాత వానదేవుడు ఆగ్రహానికి గురవుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది. మంత్రుల ఛాంబర్లో ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లులకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. మరి ఈరోజు కేంద్రము ఎప్పుడు కానీ, ఇది కొత్తగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కానీ, అనేక సంవత్సరాల నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒకటే విధానం. ప్రతి పంటకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చొని మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారం కుదిరారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 58.96 LMT కొంటామని, ఇస్తామని అంగీకారం కుదిరింది. రబీకి వచ్చేసరికి 52.24 LMT lakh మెట్రిక్ టన్స్. ఇది ఎఫ్సిఐకి ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య, పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ మధ్య ఇది ఒప్పందం కుదిరింది. అంటే ఆల్మోస్ట్ 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాం. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ముఖ్యంగా సన్న బియ్యం సేకరిస్తున్నారు, దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ బతికేంది ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి